నమస్కారం. రానున్న 13 రోజులు నవంబర్ 23 నుండి డిసెంబర్ 5 వరకు రాహువు మిగతా 8 గ్రహాలతో పోలిస్తే అత్యంత పాజిటివ్గా అత్యంత శక్తివంతంగా పనిచేయబోతున్నాడు. ఇది చాలా అరుదైన కాలం. ముందుగా ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ప్రస్తుతం రాహు తన శక్తివంతంగా ఉండే కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. నవంబర్ 23న రాహువు తన స్వంత నక్షత్రమైన శతభిష నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఈ సమయంలో ముఖ్యమైన విషయం ఏమిటంటే రాహువుపై గురు దృష్టి ఉండదు. ఈ దృష్టి డిసెంబర్ 5 తర్వాత వస్తుంది. శని, గురువు, బుధుడు ఈ 3 గ్రహాలు కూడా వక్ర సంచారంలో ఉన్నాయి. దీనివల్ల ఈ 13 రోజుల్లో రాహువు అత్యంత బలంగా పూర్తి శక్తితో పనిచేస్తాడు. ఈ కాలం రాహు మీ జాతకంలో గనక శుభస్థితిలో ఉంటే ఆకస్మికంగా లాటరీల నుండి ఫైనాన్షియల్ గెయిన్స్, సడన్ ఇన్కమ్ సోర్సెస్ నుండి లాభాలు అనుకున్న దానికంటే వేగంగా మీకు అవన్నీ సాధ్యపడే పర్ఫెక్ట్ టైంగా ఉంటుంది. ఇప్పుడు 13 రోజుల్లో రాహు అత్యంత శక్తివంతమైన ఫలితాలు అందించే 4 రాశులు ఏవో చెప్తాను. మేషరాశి. మేషరాశి నుండి 11వ ఇంట్లో రాహు ఉండడం వలన ఆకస్మిక లాభాలు, కొత్త అడ్వాంటేజెస్, స్ట్రాంగ్ రిజల్ట్స్ కనిపిస్తాయి. వృషభ రాశి వారికి రాహు 10వ ఇంట్లో చాలా శక్తివంతంగా పనిచేసి కెరీర్ సంబంధిత భారీ అవకాశాలు, అప్రూవల్స్, లాభాలు తీసుకువస్తాడు. ధనుసు రాశి వారికి కూడా రాహు అత్యంత పాజిటివ్గా పనిచేస్తాడు. కానీ ఒకవేళ గురువు మీ జాతకంలో ఎలా ఉన్నాడో కొంచెం చూడాలి. గురువు గనక శుభంగా ఉంటే రాహు మరింత శక్తివంతమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. 4వ రాశి కన్యారాశి వారికి కూడా ఈ 13 రోజులు అత్యంత పవర్ఫుల్. రాహు ఇచ్చే ఆకస్మిక లాభాలు, గ్రోత్ అవకాశాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఇక మీ జన్మజాతకంలో రాహువు ఏదైనా రాజయోగం లేదా ధనయోగంలో కలిగిస్తూ ఉంటే ఈ 13 రోజులు మీకు గోల్డెన్ పీరియడ్గా మారే అవకాశం ఉంది. ఇది రాహు పూర్తిగా శక్తివంతంగా పనిచేసే అరుదైన సమయం. నవంబర్ 23 నుండి డిసెంబర్ 5 వరకు తప్పక గమనించండి. ఈ 4 రాశుల్లో మీది ఉందా? కామెంట్ చేయండి. ఓం రం రాహవే నమః.